ఇప్పుడు ఈ బియ్యాన్ని చూడొచ్చా సురేంద్ర? చూడవచ్చండి, ఖచ్చితంగా. నేను తీసుకొచ్చాను శాంపుల్. ఇది ఎర్ర రంగులో ఉండే ఒక బియ్యం అండి. ఆహా. సో ఇది దాదాపు దీని చూడడానికి ఇది అవిసె గింజల టైప్ లో ఉంది. కలర్ అదే కలర్ ఉంటది. అవిసె గింజ కూడా ఫ్లాట్ గా ఉంది చూడండి, రౌండ్ గా కాకుండా ఇది ఫ్లాట్ గా కనిపిస్తోంది. అవిసె గింజల్లా కనిపిస్తున్నాయి. అవునండి. చక్కగా ఈ బియ్యాన్ని నానబెట్టుకుని వండితే ఎలా ఉంటుందండి ఇది? దీన్ని నానబెట్టుకుని ఎసరు పెట్టాలండి. ఎసరు పెడతాం అనేది విశేషం. అదే పూర్వం అందరూ చేసినదే. ఎసరు పెట్టినప్పుడు ఆ బియ్యం ఇలా వస్తుంది. ఇది మనం మామూలుగా అన్నం పప్పు కూర అన్నిట్లో తినొచ్చు. చక్కగా రుచిగా కూడా బాగుంటుందండి. ఇది అలవాటైతే ఇదే తినాలనిపిస్తుంది. మీరు ఏదో స్టూడియోకి వచ్చారని ముఖస్తుతికి చెప్పట్లేదండి. ఏమీ లేకుండా ఉత్త అన్నం నోట్లో వేసుకుంటే కూడా 4 మెతులు ఎంత రుచిగా ఉందంటే. అంతే కదండి. అంటే ముందు అసలు పంటికి తెలుస్తోంది. అదండి. ఇప్పుడు ఏం తింటున్నావు నవ్వులుతున్నావు దానికి ఒక క్యారెక్టర్ ఉందని అర్థం అవుతుంది. ఖచ్చితంగా సాలిడ్నెస్ అనేది ఇందులో ఉంటది. అంటే ఇది అలవాటు వేరే తింటే తప్ప బియ్యం ఏదో తింటారని అలా అనిపిస్తుంది అండి. ఫీలింగ్, మౌత్ ఫీలింగ్. సో ఇలా దేశవాళీ బియ్యాలు ఏదైనా నానబెట్టుకోవడం, ఎసరు పెట్టుకోవడం వండి చేస్తే రుచిగా ఉంటది, ఆరోగ్యము. స్థానికంగా అవి పండుతాయి కాబట్టి అవి పండించే రైతులకి ఆదాయము, ఉపాధి. ప్రజల చేతిలో గాంధీవం, అక్రమార్కుల పాలిట పాశుపతాస్త్రం. తెలుగువారి మనసాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం వెంటనే మీ లోకల్ ఆపరేటర్ను సంప్రదించండి.